పండగ చేద్దాం చెలో చెలో అంటూ జనం సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరైన కోనసీమ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా పండగ సందడికి సిద్ధమైపోయింది. ఆత్మీయ పలకరింపులతో పాటు బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి అనగానే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలతో పల్లెలన్నీ సందడిగా మారుతున్నాయి. పండగొచ్చేసింది, ఊరెళ్ళాలి. ఓవైపు రారమ్మంటున్న ఊరు, మరోవైపు అస్సలు ఖాళీ లేని బస్సులు, రైళ్లు. అయినా ఊరెళ్ళాలి, ఇదే తాపత్రయం నగర జీవిలో కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఫుల్ రష్ గా మారిపోయాయి. ఏ ఒక్క బస్ కూడా ఖాళీ లేకుండా ఊర్లకు బయలుదేరుతున్నాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ సంగతి చెప్పనక్కర్లేదు. ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టామంటున్నారు. బట్ టికెట్ రేట్లయితే ఖచ్చితంగా డబుల్, ట్రిపుల్. ఇక రైళ్ల సంగతి చూస్తే స్పెషల్ సర్వీసులు ఎన్ని నడిపినా ఈ రష్ తగ్గదు. అంతగా జనం సంక్రాంతి కోసం సొంత ఊర్లకి బయలుదేరారు. మరోవైపు ఆంధ్రాలోని పల్లెలు, పట్టణాలు సంబరాలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే గుంటూరులోని సరస్ ఫెస్టివల్ లోకల్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్ల సత్తాని చాటగా కోనసీమలోని బరులు, పందెపురాయుళ్లకి ఆహ్వానం పలుకుతున్నాయి. కోడి పందాలు, ప్రబల తీర్థాలు, పిండి వంటలు ఎక్కడో ఉన్నవారిని సైతం పండుగకు ఆహ్వానిస్తాయి. ఆత్రేయపురం, ఎస్ యానాం, పిఠాపురాల్లో సంక్రాంతి సంబరాల్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. వీటి కోసం ప్రముఖ పట్టణాల్లోని లాడ్జీలు, హోటల్ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోవడం పండగ రష్ కి నిదర్శనం. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక డ్రాగన్ పడవ పోటీలు, ఈత, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు, కోనసీమ సంప్రదాయ పిండి వంటలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్స్ ఏర్పాటు కాగా ఆత్రేయపురం రేవులోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈత పోటీలు నిర్వహించారు. అలానే రంగవల్లుల పోటీ కూడా ఏర్పాటైంది. ఇలా మొత్తంగా అదరాలి గురు సంక్రాంతి అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు సంబరాలకు సిద్ధమయ్యాయి.